మరి నవంబర్ 19వ తారీఖున పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసిన ఎన్డీఏ కూటమి రెండో విడత అమౌంట్ని 7,000 రూపాయలని గతంలో ఒక 7,000 రూపాయలు ఇచ్చున్నారు. ఇప్పుడు ఇంకో 7,000 14,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మూడో విడత కూడా అతి త్వరలోనే ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. అంటే చెప్పిన ఏ మాట అయితే చెప్పామో అది చేసే ప్రభుత్వం అని ఈరోజు ప్రజలకు చెప్తూ మరి 2014-19లో కూడా ఈ ప్రభుత్వం చక్కగా పనిచేసినా ఆ రోజు చేసిన పని ప్రజల్లో చెప్పుకోలేకపోవడం వల్ల 19వ దెబ్బ తగిన పరిస్థితి ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు మా కుటుంబ సాధికార సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు మరి ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ముందుగా అందరూ కలిసి వచ్చి స్వాగతం పలికే కార్యక్రమం, ఆ తదుపరి ప్రధానమంత్రి గారి స్పీచ్, మరి రైతులతో భోజనం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి వారి ఉపన్యాసం, ఆ తర్వాత ఫీల్డ్ విజిట్. ఈ విధంగా అంటే ఒక సైంటిఫిక్ వేలో చేసిన పని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక సందేశం. అదేవిధంగా చెప్పినే చేస్తుంది. గతంలో ఏ విధంగా అయితే మనం అధికారం కోల్పోయామో దాన్ని పోకుండా ప్రజలకు మనం చేసిన పనులు చెప్తూ తిరిగి అధికారం రాకపోతే పోయిన 5 ఏళ్ళలో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. ఈరోజు దాన్ని తిరిగి షేప్లో తీసుకురావడానికి ముఖ్యమంత్రి వర్యులు కానీ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు కొంతన్నా ఊపిరి ఐసీలో నుంచి ఒక రూమ్లోకి రావడం జరిగింది. భవిష్యత్తులో హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చక్కగా అన్ని విధాలుగా ముందు డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పుడే మా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ రైతులు ఎప్పుడు ఆనందంగా ఉండాలనేది ఎన్డీఏ కూటమి లక్ష్యం తెలియజేస్తారు.